కామారెడ్డి కల్తీ కల్లు ఘటనపై విచారణ కొనసాగుతోంది. దుర్కి గౌరవరం ఘటన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. కల్తీ కల్లు ఘటనపై దుర్కిలో 18 మందిపై కేసులు నమోదు చేశారు. కల్తీ కరకు కారణమైన ఉడతల లక్ష్మగౌడ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు సురేందర్ గౌడ్ పరారీలో ఉన్నాడు. సురేందర్ గౌడ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జల్పోజలం, డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలతో కల్లు తయారు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. కామారెడ్డి కల్తీ కల్లు ఘటనపై విచారణ కొనసాగుతుంది. దుర్కి గౌరవరం ఘటన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. కల్తీ కల్లు ఘటనపై దుర్కిలో 18 మందిపై కేసులు నమోదు చేశారు. కల్తీ కల్లుకు కారణమైన ఉడతల లక్ష్మగౌడ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు సురేందర్ గౌడ్ పరారీలో ఉన్నాడు. సురేందర్ గౌడ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అల్పోజలం, డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలతో కల్లు తయారు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. కామారెడ్డి కల్తీ కల్లు ఘటనపై విచారణ కొనసాగుతుంది. దుర్కి గౌరవరం ఘటన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే గాంధారి మండలం గౌరవరంతో పాటు దుర్కి, బిర్కూర్ ప్రాంతాల్లో జరిగిన సంఘటనలపై ఇటు ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. దుర్కి సంఘటనలో 60 మందికి పైగా అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి లక్ష్మగౌడ్ అనే వ్యక్తిని నిన్న అరెస్టు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రధాన నిందితుడుగా ఉన్న సురేందర్ గౌడ్ పరారులో ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు ధృవీకరించిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం ఇటు పోలీసులు అటు ఎక్సైజ్ పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అసలు కామారెడ్డి జిల్లాలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న కల్తీ కల్లు వ్యాపారంపై అదేవిధంగా కల్తీ కల్లు తయారీపై కూడా ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించిన పరిస్థితి నెలకొంది. అయితే కల్తీ కల్లు ఘటనలు వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయడము, తనిఖీలు చేయడం తప్ప ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు, విమర్శలు వెలువడుతున్న పరిస్థితి నెలకొంది. కృత్రిమ కల్లును తయారు చేస్తూ సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలపై అస్వస్థకు గురయ్యే విధంగా అల్పోజలం అదేవిధంగా మత్తు పదార్థాలు వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారనే విమర్శలు మాత్రం కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కృత్రిమ కల్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఇటు కామారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్ ప్రాంతాల్లో కృత్రిమ కల్లు తయారీ కోసం అల్పోజలం అదేవిధంగా డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలను వాడుతున్నారు. అదేవిధంగా కృత్రిమ కల్లు కోసం కల్లు ముసుకదారులు, కల్లు వ్యాపారులు మాత్రం పెద్ద ఎత్తున కల్తీ కల్లును తయారు చేస్తూ అమ్మకాలు సాగిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే దుర్కి ఘటనకు సంబంధించి 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. మరి మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. మరోవైపు గాంధారి మండలం గౌరవరం సంబంధించి మరో కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే విచారణ చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారులు మాత్రం నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు మాత్రము వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి కల్తీ కల్లు తయారీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలా, కల్తీ కల్లు తయారు చేయకుండా నివారణ చేయాలని కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారనే ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా స్పందించారు. ఇప్పటికే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సైతం ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను కూడా పరామర్శించిన పరిస్థితి నెలకొంది. బాధితులకు అండగా ఉండాలా, అదేవిధంగా బాధితులకు సరైన వైద్యం అందించే విధంగా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కురేషి నేతృత్వంలో ఇటు బాన్స్వాడ, కామారెడ్డి ప్రాంతాల్లో కూడా పర్యటించారు. అదేవిధంగా ఎక్సైజ్ కు సంబంధించిన డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి నేతృత్వంలో కామారెడ్డి జిల్లాలో ఇటు నిజామాబాద్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్సైజ్ తనిఖీలు కేవలం ఈ ఘటనలో జరిగినప్పుడే కాకుండా మిగతా సమయాల్లో కూడా తనిఖీలు చేపట్టాలా, అక్రమ
అదేవిధంగా కల్తీ కళ్ళు నివారణకు కూడా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికే కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళు వ్యాపారంపై అరికట్టాలా, ఈ కల్తీ కళ్ళు కోసం అల్ఫోజోలం అదేవిధంగా డైజోఫామ్ వంటి మత్తి పదార్థాలు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అక్రమంగా రవాణా చేస్తూ తీసుకువస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ రవాణాను కూడా అడ్డుకట్ట వేయడంలో ఇటు పోలీసులు అటు ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఇటు దుర్కి అదేవిధంగా ఇటు గౌరవరంలో జరిగిన సంఘటన తర్వాత పోలీసులు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మాత్రం అప్రమత్తమైన చెప్పుకోవచ్చు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ భూపతి.